Hi friends, welcome to India Vidya channel. For regular job notifications, do subscribe our channel and tap the bell icon. ఫ్రెండ్స్, నేషనల్ అగ్రి ఫుడ్ బయోటెక్నాలజీ ఇన్స్టిట్యూట్ NABI నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి టెంపరీ పొజిషన్స్లో రీసెర్చ్ అసోసియేట్స్, SRF, JRF, ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఎట్సెట్రా ఈ పోస్ట్కి రిక్రూట్మెంట్ చేయనున్నారు. అండ్ ఇక్కడ వాకిన్స్ వచ్చేసి February 26 రోజు కండక్ట్ చేస్తారు మార్నింగ్ 8:30కి. అండ్ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో డిఫరెంట్ పొజిషన్స్ మెన్షన్ చేశారు. అండ్ ఎవరైతే ఏ పొజిషన్కి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఫరెంట్ పొజిషన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్. కాకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉందో లేదో చెక్ చేసుకొని ఆ ప్రిఫరెన్స్ని బేస్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ టైంలో అంటే మార్నింగ్ 8:30 to 9:30 లోపల 26th February రోజు వాళ్ళు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళని ఇంటర్వ్యూ వెన్యూలో ప్రజెంట్ ఉన్నా కూడా పిలవరు. అండ్ సో అది చెక్ చేసుకొని ఓన్లీ ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఫిలప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు ఫుల్ CV, వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పబ్లికేషన్స్ అండ్ ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఆఫ్లైన్ అటెండ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాబ్లం లేదు. బట్ ఆన్లైన్ అంటే ఎవరైతే పాండమిక్ వల్ల అక్కడ అటెండ్ చేయలేకపోతున్నారో వాళ్ళకి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయనున్నారు. బట్ వాళ్ళు వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉంటాయో అవి PDF ఫైల్ ఫార్మాట్లో 20th February వరకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈమెయిల్ ID కూడా ఇచ్చారు. సో ఈ ఈమెయిల్ IDకి వాళ్ళు మెయిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేస్తే మనకి ఇంకేమైనా క్వైరీస్ ఉంటే కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఇవి డీటెయిల్స్. ఇంకేమైనా జాబ్ రిలేటెడ్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే www.indiavidya.com ఛానల్ను గూగుల్లో రిఫర్ చేయగలరు.